భారతదేశం ఇంత శక్తివంతమైన దేశంగా ఉండడానికి ఏకైక కారణం ప్రధాని నరేంద్ర మోదీ అని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. మోడీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో తాలూకా ఆఫీస్ సెంటర్ నుంచి పోలీస్ ఐలాండ్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రగతికి ప్రధాని మోడీ చేసిన కృషిని కొనియాడారు. ఈ ర్యాలీలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, మున్సిపల్ ఇంజనీర్ వెంకటరమణ, మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది, కార్యాలయపు సిబ్బంది, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రెసిడెంట్ గుండుమోగుల పద్మప్రియ, జనసేన పార్టీ తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తాడేపల్లిగూడెం, ప్లాస్టిక్ రహిత తాడేపల్లిగూడెం, ప్లాస్టిక్ రహిత తాడేపల్లిగూడెం, స్వచ్ఛ తాడేపల్లిగూడెం మనందరి. హలో 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 స్వచ్ఛ భారత్, స్వచ్ఛ భారత్, ప్లాస్టిక్ రహిత తాడేపల్లిగూడెం, ప్లాస్టిక్ రహిత తాడేపల్లిగూడెం, ప్లాస్టిక్ రహిత తాడేపల్లిగూడెం, గ్రీన్ ఇండియా, గ్రీన్ ఇండియా, పరిసరాల పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ నాయకులు 4 దశాబ్దాలుగా ముఖ్యమంత్రిగాను, గుజరాత్ ముఖ్యమంత్రిగా, అదేవిధంగా భారతదేశ ప్రధానిగా 4 దశాబ్దాలుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన నాయకుడు నరేంద్ర మోడీ గారికి తాడేపల్లిగూడెం పట్టణం తరపున, కాన్స్టిట్యున్సీ తరపున, ఆంధ్ర రాష్ట్రం తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో మనందరూ భయం లేకుండా ఏ దేశమైనా వస్తే ఆక్రమించుకుంటుందేమైనా భయం లేకుండా ఈరోజు ఉండమంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారు. మరి ఆయనకి నిండు నూరేళ్లు ఆ భగవంతుడు ఆయుష్నిచ్చి ఇలాంటి మరిన్ని సేవలు ఆయన ప్రజలకు చేయాలని, దేశానికి సేవ చేసే శక్తిని ఆయనకి ఇవ్వాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు ఏదైతే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 2014 సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు ప్రవేశపెడితే అంచెలంచెలుగా ఈరోజు పట్టణాలు, పల్లెలన్నీ కూడా బాగుపడే దిశగా అధికారులు, ప్రజలు సంయుక్తంగా పోరాడి కొంచెంగా మార్పు చెందుతూ ఉన్నాయి. మరి దాంట్లో భాగంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం గాంధీ జయంతి వరకు ఈ రోజు నుంచి రోజుకొక ప్రోగ్రామ్ని చేసే విధంగా, మరి అన్ని ప్రాంతాలు స్వచ్ఛంగా ఉంచే విధంగా ఇళ్ళతో పాటుగా, మన ఇళ్ళతో పాటుగా మన రోడ్లు, మన స్కూళ్ళు, మన రైల్వే స్టేషన్లు, మన బస్ స్టాండ్లు ఇవన్నీ మనయే అనే విధంగా మనం ప్రవర్తన ఉండాలి. అంతేకాకుండా ఏదో వాళ్ళు మార్కులు ఇస్తారని కాదు, మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే విధంగా మన అందరూ కూడా కృషి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు మన కమిషనర్ వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వ ప్రోగ్రాం అయినా ఎవరున్నా లేకపోయినా ఆయన కార్యక్రమాన్ని ఆయన చేసుకుంటూ ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రజా కార్యక్రమంగా మార్చి ఇవాళ మార్కెట్లో చెత్త తీసుకొచ్చి ఇదివరకు కాలంలో పోసేవారు. దాన్ని ఆపి అదే ప్రాంతంలో కంపోస్ట్ చేసే విధంగా తాడేపల్లిగూడెంలో మొట్టమొదటిసారిగా మనం ఎరువును కూడా అందించడం జరిగింది. అది ఒక విజయంగా మనం భావించాలి. అంతేకాకుండా కాలంలో తీసుకెళ్లి చెత్త వేసే విధానాన్ని రూపుమాపడానికి ఆయన వంతు కృషి చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతున్నాం కూడా. అదేవిధంగా ప్లాస్టిక్ అవేర్నెస్ తీసుకొచ్చాం. ఏదైనా హోటల్లో ఏదైనా మరి కల్తీ పదార్థాలని, వేస్ట్ని అన్నీ కూడా కట్టడి చేసి ఈరోజు అన్ని కార్యక్రమాలు మరి ఆయన ప్రజలకి మంచి జరిగే విధంగా చేసినందుకు మున్సిపల్ కమిషనర్ని, స్టాఫ్ని అభినందన తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం దిగ్విజయంగా 7 రోజుల పాటు అన్ని ప్రాంతాల్లో మరి శుభ్రపరచాలి. ఎందుకంటే ఈ రోజు నుంచి అసెంబ్లీ ఉంది, మళ్ళీ 25 దాకా రాకపోవచ్చు కాబట్టి ఆ రోజు మళ్ళీ కలుద్దాం. ఈ లోపల అన్ని ప్రోగ్రామ్స్ అప్లోడ్ చేయవలసిన అవసరం ఉంది. కమిషనర్ గారు ఆ కార్యక్రమం చేస్తారు. ప్రజలందరూ